బుధవారం నాటికి భూమిపై లేకుండా ఇరాన్ చేస్తాను. బుధవారం నాటికి ఇరాన్ మొత్తాన్ని బూడిద చేస్తా. ఇక ఇరాన్ నాగరికత ఆ రోజుతో అంతరించిపోతుంది. ఇరాన్ గురించి తెలుసుకోవాలంటే మ్యాప్లో చూసుకోవాల్సిందే. ఇరాన్ మొత్తాన్ని నాశనం చేస్తా, ఇరాన్లో మొత్తం ప్రళయం సృష్టిస్తా అంటూ ఈ మాటలు ట్రంప్ పలికాడు. ప్రపంచంలోని ప్రజలందరూ ఆందోళన చెందారు. సమయం గడిచే కొద్దీ ప్రజలలో ఉత్కంఠత ఎదురైంది. నిజంగా ట్రంప్ అనుకున్నంత పని చేస్తాడా? ఇరాన్పై అణుదాడులు చేస్తాడా? ఇరాన్ను నాశనం చేస్తాడా అనుకున్నారు. సమయం సమీపించే కొలది ప్రజలలో ఆందోళన పెరిగింది. సమయం రాని వచ్చింది. డెడ్ లైన్ వచ్చేసింది. ట్రంప్ తుస్సుమంటూ శాంతి సందేశం వినిపించాడు. ఇరాన్కు మరో 2 వారాల గడువు ఇస్తున్నాను. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని తెరవడానికి ఒప్పుకుంది అని. ఇరాన్ అమెరికా మధ్య శాంతి కోసం పాకిస్తాన్ ప్రయత్నించింది. ఈ నెల 10వ తేదీన ఇస్లామాబాద్లో అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ తుంటరి ట్రంప్ వలన రోజుకో మాటతో, గజిబిజి మాటలతో ప్రపంచమంతా గందరగోళానికి గురి చేస్తున్నారు. ఇది అతని వ్యూహమా లేక అతని ఫెయిల్యూరా?